నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విలువలతో కూడిన రాజకీయాన్ని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం. పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణంలోని 4-5 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు ఎంపీ అభ్యర్థి వెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా గురువారం అందజేశారు. స్థానిక వహాబ్ చౌక్లోని గీతాంజలి నివాసానికి ఎమ్మెల్యే శివకుమార్, వైసీపీ నేతలు చేరుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్థిక సాయం చెక్కును గీతాంజలి భర్త బాలచంద్రకు ఎమ్మెల్యే శివకుమార్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ, పేదవాడు అభివృద్ధి చెందాలనే తలంపుతో ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుండి అందుకున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధి పొందిన గీతాంజలి స్వేచ్ఛగా చెప్పటమే తప్ప అని ప్రశ్నించారు. గీతాంజలి పట్ల టీడీపీ, జనసేన పార్టీలు సోషల్ మీడియాలో చేసిన చేష్టలు దారుణమన్నారు. గీతాంజలి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేసి ఆమె పిల్లలిద్దరికీ చెరో 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గీతాంజలి కుటుంబానికి తాము ఎప్పుడు అండగా నిలుస్తామని ఎమ్మెల్యే శివకుమార్ తెలిపారు. అలాగే గీతాంజలి కుమార్తెల చదువుకు ఎన్ఆర్ఐ ప్రభాకర్ మిత్ర బృందం ముందుకు రావడం సంతోషకరమన్నారు. గీతాంజలి అనే అమ్మాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రిజిస్టర్డ్ ఇంటి పట్టా అందుకొని ఆ సంతోషంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడల, శాసనసభ్యుడిగా నా ఎడల తన ఆనందాన్ని, తన భావస్వేచ్ఛని వ్యక్తపరిస్తే దానికి సోషల్ మీడియాలో తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా వాళ్ళు ఆ అమ్మాయిని వ్యక్తిగతమైన విమర్శలతో, అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి చివరికి ఆత్మహత్య చేసుకునేదాకా ఆమెని మానసికంగా ఇబ్బంది పెట్టిన సంఘటన. ఆమె మరణించినాక ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియచేసి ఆ చిన్నపిల్లలకి సత్వరం న్యాయం చేయాలని శాసనసభ్యుడిగా నేను కోరిన మీదట ఎమ్మటే 20 లక్షల రూపాయలని ప్రకటించడం జరిగింది. ఈరోజు 20 లక్షల రూపాయలని గీతాంజలి ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు, ఒక అమ్మాయి 5th క్లాస్, ఒక అమ్మాయి యూకేజీ చదువుతూ ఉంది. ఆ ఇద్దరి పిల్లల పేర చెరి 10 లక్షల రూపాయలు వారిద్దరి పేర డిపాజిట్ చేసి ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పేదవాడికి, మధ్యతరగతి వాడికి అనేక సంక్షేమ రూపాల్లో ఆ పేదరికంలో ఉన్న కుటుంబాలని పైకి తీసుకురావాలని తాపత్రయపడ్డ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉంటే, ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమాన్ని, ప్రభుత్వం ద్వారా వచ్చిన లబ్ధిని పొందిన కుటుంబ సంతోషాన్ని వ్యక్తపరచకూడదు అనేంత దారుణంగా ట్రోల్ చేయటం అంటే ఇది దేనికి సంకేతం? నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఓ శాసనసభ్యుడి కన్నా ఒక పౌరుడిగా ఏంటి తప్పు? ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందానని చెప్పడం తప్ప? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పేదలకి నివాస స్థలం పొంది, వారి కుటుంబంలో పిల్లలకి అమ్మఒడి పొంది, వారి కుటుంబంలో పెన్షన్ పొందుతా తన ఆనందాన్ని చెబితే ఇంత దారుణంగా ఎంఏ చనిపోయేంత వరకు ఒక బీసీ మహిళ, విశ్వబ్రాహ్మణానికి సంబంధించిన బీసీ మహిళని దారుణంగా ట్రోల్ చేసి
ఎంత దారుణమో ఒకసారి ఆలోచించమంటున్నా. సభ్య సమాజం తల దించుకునే విధంగా ఆ అమ్మాయి చావుకి కారణమైన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని ఈరోజు యావత్ రాష్ట్రం ఆ అమ్మాయి జరిగిన అన్యాయాన్ని డెఫినెట్గా చెబుతున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఆ అమ్మాయిని ఏ రకంగా ట్రోల్ చేశారో ఆ ట్రోల్ చేసిన వ్యక్తుల్ని శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తెలుగు వారు ఉన్న చోటల్లా కదిలించింది. ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేసిన ఈ వికృత క్రీడకి ఎన్ఆర్ఐ ప్రభాకర్ గారు స్పందించి వారు వారి ఫ్రెండ్స్ కలిసి ఆ పిల్లలకి 2 లక్షల రూపాయల నగదుని ప్లస్ ఆ పిల్లలు చదువుకి అయ్యే ఖర్చు మొత్తాన్ని వాళ్ళు భరించే విధంగా ఈరోజు వారి తరపున మన వైఎస్ఆర్ పార్టీ జిల్లా యూత్ ప్రెసిడెంట్ గారు తీసుకురావటం, వారికి కూడా నియోజకవర్గ శాసనసభ్యుడిగా కృతజ్ఞత చెబుతూ, మనసున్న ప్రతి వ్యక్తి దీని మీద చేసిన తీరుని తల ఉంచుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం ఇవాళకు కూడా దాన్ని వక్రీకరించే విధంగా చేయటం అనేది దుర్మార్గపు చర్యగా ఈ సందర్భంగా మనం చేస్తాం. వైసీపీ యువజన జిల్లా విభాగం అధ్యక్షుడు కళ్ళం హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా దాడులకు సోదరి గీతాంజలి మృతి చెందటం బాధాకరమన్నారు. సోషల్ మీడియా సాయం చేసేలా ఉండాలి కానీ బలి తీసుకునేలా ఉండకూడదని హితవు పలికారు. ఎన్ఆర్ఐ ప్రభాకర్ మిత్ర బృందం గీతాంజలి కుమార్తెల చదువులకు గీతాంజలి కుమార్తెలకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసి వారి చదువుకు పూర్తిగా అండగా నిలుస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. గీతాంజలి భర్త బాలచంద్ర మాట్లాడుతూ, తమ కుటుంబానికి అండగా నిలుస్తానన్న ఎమ్మెల్యే శివకుమార్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ పిల్లల చదువుకు సహకరిస్తానని హామీ ఇచ్చిన ప్రభాకర్ మిత్ర బృంద సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు జి నాగార్జున, వైసీపీ నేతలు గోల్డ్ రెహమాన్, కోలవాసు, కొడాలి క్రాంతికుమార్, పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. సోదరి గీతాంజలి మరణం ఏదైతే ఉందో, ఈ సోషల్ మీడియా దాడులు అనాలో, ఒక రకంగా పైశాచిక దాడి అనాలి దీనివల్ల తన సంతోషాన్ని వ్యక్తపరిచి ఈరోజు తను బలైపోయింది. ఇలాంటివి మళ్ళీ జరగకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ కుటుంబం ఎవరైతే చిన్న తల్లులు ఆ రోజు ఆ వీడియోలో చాలా చలాకీగా మాట్లాడుతూ కూడా సోదరి గీతాంజలి చెప్పింది, నా 2 కూతుర్లు ఉంటే కనుక జై జగన్ అని చెప్పేసి అరిసేది, అంత ఆనందంగా ఉన్నాను అని చెప్పేసి. అయితే ఈ సోషల్ మీడియా ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక విషయం అందరూ ఆలోచించాలి. మనం గమనిస్తే కనుక 2 సంవత్సరాల క్రితం బెండపూడిలో 2 విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏదో ఒక పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళ మీద కూడా దారుణంగా ట్రోల్ చేశారు. కాకపోతే వాళ్ళ చిన్నపిల్లలు ఇవన్నీ తెలుసుకునేంత శక్తి వాళ్ళకి లేదు కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి తోడుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యంగా నిలబడ్డారు. ఇలా సోషల్ మీడియా అనేది కుదిరితే వినోదానికి వాడాలి, తప్పులేదు, కానీ 10 మందికి సాయం చేయాలి తప్ప 10 మందిని బాధ పెట్టడం, ఇలా బలయ్యే విధంగా చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రభాకర్ గారు ముందుకు రావడం జరిగింది. పంచ్ ప్రభాకర్ గారు ఆ బెండపూడి విద్యార్థులు నన్నే పంపించారు. నేను వెళ్ళి కలిసి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళ చదువు పూర్తయ్యే వరకు వారు ఎటువంటి ఖర్చులైనా సరే ప్రభాకర్ గారే పెట్టుకుంటానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా గడిచిన 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నారు. మంచి మార్కులతో, దాదాపు 95% మార్కులతో ఇద్దరు పూర్తి చేసుకున్నారు. వాళ్ళకి అయ్యే చదువుల ఖర్చు మొత్తం అంతా ప్రభాకర్ గారే భరించారు. దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం తోడుగా ఉండాలి, నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు నన్ను పంపించడం జరిగింది. వారి కుటుంబానికి వెంటనే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం మరియు ఆ పిల్లలిద్దరూ, చిట్టితల్లులిద్దరూ ఎంతవరకు చదువుకుంటే అంతవరకు ఆ చదువుకయ్యే ఖర్చు పూర్తిగా ఆయన మిత్రులు పెట్టుకుంటామని చెప్పారు. ప్రభాకర్ గారు, గాయం ప్రసాద్ రెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు, అట్లానే శివామేక గారు. ఇప్పటి వరకు కదా, ఇవాళ రేపటితో అయిపోయిందని కదా, పిల్లలు ఎంతవరకు చదువుకోగలిగితే అంతవరకు. నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అభ్యర్థిస్తున్నాను. ఆ ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరిగితేనే స్వతంత్రం అనుకుంటే కనీసం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నప్పుడు ఇంకా స్వతంత్రం ఎక్కడొచ్చింది? కాబట్టి తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, ఇప్పుడు రాజకీయాల్లో మేమున్నాం, రాజకీయ నాయకుల్ని, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రోజు బురద జల్లుతూ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులను అంటూ ఉంటారు. కానీ సామాన్యులు ఏం చేశారు? ఒకసారి సామాన్యుల గురించి కూడా ఆలోచన చేయండి. చంద్రబాబుని తిట్టలేదు ఆమె, లోకేష్ని తిట్లా, పవన్ కళ్యాణ్ తిట్లా, కనీసం ఆ ప్రభుత్వంలో రాలేదు, ఈ ప్రభుత్వంలో వచ్చిందని అలాంటి కంపారిజన్ కూడా చేయలేదు. కేవలం తన సంతోషం పంచుకున్నందుకు ఈరోజు సొంత ఇంటి కళ నిజం అవుతుంది, సొంత ఇంట్లో ఉండాలి అనుకుంటే ఈరోజు ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. ఏది అయినప్పటికీ అన్న ధైర్యంగా ఉండండి, జరిగిపోయిందని ఎవరు మార్చలేం. ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి దానికి మా వంతుగా మేమేం చేయగలిగితే మేమంతా తోడుగా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండి వాళ్ళని కూడా బాగా చూసుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. నాకు అన్నాభత్రం శివకుమార్ గారు అన్నగారు
ఫస్ట్ నుంచి మాకు అండగా ఉన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి చెప్పటమే ఆలస్యం, పని చేయడంలో ఫస్ట్ అన్న మనిషి ఇదే చూడటం. ఆయన చేసిన హెల్ప్ అలా ఇలా కాదు, బాగా హెల్ప్ చేశారు. 20 లక్షలు బహుమతి అలా చెప్పడం, వెంటనే అమలు చేయటం, తీసుకొచ్చి ఇచ్చేయటం అంతా ఒక రోజుల్లో అంతా అయిపోయింది. ఆయన చేశారు. ఎంతో మంచి హృదయం ఉంది ఆయనకి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా అవ్వడం అదృష్టం. ఎందుకంటే ఆయన వెనక ముందల ఏమీ చూడలేదు. ముందల పిల్లలకి ఏం కావాలో ముందల వాళ్ళ సంగతి చూడండి, ఆ తర్వాత ఎంక్వైరీలు, ఆ తర్వాత మా గురించి ఇవన్నీ చేశారు. ఆయన నిజంగా అలాంటి సీఎం గారు ఉండటం మా అదృష్టం. అంతకన్నా అదృష్టం శివన్న గారు ఉండటం ఎమ్మెల్యేగా ఇంకా అదృష్టవంతులం మేము. అందరికీ దీంతోపాటు చాలామంది కూడా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ పాదాభివందనం. ఇప్పుడే అన్న బ్రదరు పంచు ప్రభాకర్ అన్నగారు కూడా, కల్లా హరికృష్ణ రెడ్డి గారు కూడా, అందరూ వారు కూడా ఎంతో విశాల హృదయంతో మాకు 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా ఇంకా ధైర్యంగా చెప్పారు, పిల్లల చదువులకు కూడా ఉంటాం, మేము ఎప్పుడు అండగా ఉంటామన్నాం. అది చిన్న బాధ్యత కాదు, ఏదో చెప్పేయడం కాదు, అంత బాధ్యతని అవలీలగా చెప్పారు, ధైర్యం ఇచ్చారు. నా గీత మనిషికి ఒక వెన్నుపూస లాంటిది. అది లేకపోయినా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకు బలాన్ని, ధైర్యాన్ని ప్రకటించారు. ధన్యవాదాలండి అందరికీ. చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి రూపాయి వేసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం అండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు గురువారం పట్టణంలోని 4, 5 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు గురువారం పట్టణంలోని 4, 5 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. తొలుత శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత ఆలయంలో నేతలు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ ను మనోహర్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్డులోని అన్ని వర్గాల ప్రజలతో నేతలు మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టనున్న అంశాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. పలు చోట్ల ప్రజలు నేతలకు హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. వార్డులో నెలకొన్న దివంగత నేతల విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ ఎంపీ స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు స్వగృహానికి వెళ్లి ఆయన విగ్రహానికి నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రానున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా తమ పాలన ఉంటుందని, ప్రజలు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు అండగా నిలిచి ఆశీర్వదించాలని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు గుమ్మడి రమేష్, నజీర్ అహ్మద్, తాడిబేని హరిప్రసాద్, మాదల కోటేశ్వరరావు, ఈదర వెంకట పూర్ణచంద్, జనసేన నాయకులు తోటకూరు వెంకటరమణారావు, జాకిర్ హుస్సేన్, వేమ, ఇస్మాయిల్, నల్లపనేని రాంబాబు, వీరయ్య, హరిదాసు, గౌరీశంకర్, రవికాంత్, పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఈరోజు ఉమ్మడి ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి 5వ వార్డులోనూ 4వ వార్డులోనూ విస్తృతంగా పర్యటించాం. క్షేత్రస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఏ విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మంచినీటి సౌకర్యం గురించి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి 2-3 మా దృష్టికి తీసుకొచ్చారు. పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యేకంగా కవిరాజా పార్కు ఆ ప్రాంతాల్లో చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది. ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలపైన కేవలం సంక్షేమమే కాదు, అభివృద్ధి అనేది ఖచ్చితంగా మాకు అవసరం అనే భావన
వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఆ అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం. తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిచే విధంగా మీ ఇద్దరం కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా బాధ్యత తీసుకుంటాం ఈ సందర్భంగా తెలుపుకుంటాను. విలువలతో కూడిన రాజకీయాన్ని ప్రజలకు అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని ప్రజలకు అందించడమే జనసేన పార్టీ లక్ష్యమని పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు, అభిమానులకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ భావితరాలకు మెరుగైన, నాణ్యమైన పాలన అందించాలన్న సదుద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తుతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ పార్టీ శ్రేణులు టీడీపీ, బీజేపీ శ్రేణులను సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా కార్యకర్తలు నడవాలని పేర్కొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీని బలోపేతం చేస్తూ టీడీపీ, బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని, బాధ్యతతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పాలన అందించడం జరుగుతుందని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, బండారు రవికాంత్, ఇస్మాయిల్, జాకిర్ హుస్సేన్, హరిదాస్, గౌరీశంకర్, శ్రీనివాస్, మురళీకృష్ణ, వెంకయ్య నాయుడు, పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2014 నుంచి జరిగిన ఈ ప్రస్థానం, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా తెలుగు జాతి కోసం, భావితరాలకి ఒక ఆదర్శవంతంగా నిలబడాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, రాష్ట్రానికి రావాల్సిన మన వనరులు కానీ, మన సరిహద్దుల్లో ఉన్న మన అంశాలపైన పోరాటం చేసుకుంటున్నాం తప్ప రాజకీయ కోణంలో చూసి సగటు మానవుడు కుటుంబంలో మాత్రం మార్పు రాకుండా రాజకీయ నాయకులు స్వార్థాల కోసం చేస్తున్నారనే ఆలోచనతో ఆయన ఆ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చక్కటి సిద్ధాంతాలు ఆ రోజున ఆలోచించి జనసేన పార్టీని స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్షేత్రస్థాయిలో చాలా అద్భుతంగా మా జన సైనికులు, వీర మహిళలు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి సందర్భంలో కూడా పార్టీ కోసం పనిచేసుకుంటూ ఏ మాత్రం కూడా ఇతర పార్టీలతోటి తగ్గకుండా దశాబ్దాల తరంగా ఉన్న కొన్ని పార్టీల్ని ఎదుర్కోవడంలో వెనకడుగు వేయకుండా నిలబడి పోరాటం చేసుకుంటూనే వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, 2019లో సార్వత్రిక ఎన్నికలు కానివ్వండి, ఈ ఎన్నికల్లో మరొకసారి సిద్ధమవుతున్న సందర్భంగా భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసుకుంటే సమయం సరిపోదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం కార్యక్రమాలు చేయమని పిలిపించినందుకు ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మీ అందరం కూడా పొత్తు ధర్మాన్ని పాటించుకుని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి మా ప్రయాణం సాగుతోంది. కాబట్టి ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి, ప్రతి పార్టీ నాయకుడికి అదొక బాధ్యతగా సంస్థాగతంగా మనం బలోపేతం అవ్వాలి, క్షేత్రస్థాయిలో మనం నిలబడాలి, ఎన్నికల బరిలో రాబోయే రోజుల్లో కూడా మనం ఇదే పందాతోటి ముందుకెళ్లాలనే ఆలోచన మీ అందరిలో రావాలనే ఉద్దేశంతో మనం తీసుకున్న ఈ కీలక నిర్ణయాల్ని మీరందరూ కూడా జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటూ, ఇరు పార్టీల నాయకుల్ని కూడా మీరు సమన్వయపరుచుకుంటూ సామాజిక సమస్యలపైన స్పందించి మన పార్టీకి మరింత మంచి పేరు వచ్చేటట్టు మనం కూడా తెలుగుదేశం పార్టీతోటి, భారతీయ జనతా పార్టీతోటి కలిసి ఈ ప్రయాణం చాలా జాగ్రత్తగా, బాధ్యతగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, భవిష్యత్తులో తప్పకుండా యువతకు ప్రధానంగా చక్కటి ఉద్యోగ అవకాశాలు, మహిళలకు భద్రత, రక్షణ, అదేవిధంగా రైతుకి అందించాల్సిన సహాయం, మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, వీటిపైనే ప్రధానంగా దృష్టి సారించి గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మనం ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. పట్టణ పరిశుభ్రత, సుందరీకరణ కార్యక్రమాలలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక పేర్కొన్నారు.
పట్టణ పరిశుభ్రత సుందరీకరణ కార్యక్రమాలలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా ఆమె గురువారం స్థానిక 14వ వార్డులో 3వ రోజు స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుగు కాలువలను సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ మురుగు కాలువల్లో వ్యర్థాలు వేయటం వలన నీటి పారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుగు కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆమె పేర్కొన్నారు. డ్రైన్లలో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ డి వసంతరావు మాట్లాడుతూ కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పేర్కొన్నారు. వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతకు ప్రజలు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కెహెచ్ నిర్మల, నాయకులు తాడిపని రమేష్, స్థానిక వైసీపీ నాయకులు, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్, ఎలక్ట్రికల్, గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం పాల్గొన్నారు. 40 వార్డులో భాగంగా ఈ రోజున 3వ రోజు 14వ వార్డుకు రావడం జరిగింది. ఈ చిన్న కాలువలైనా సిల్ట్ ఎక్కువ ఉంటానా, ఈ వాటర్ అనేది ఆగిపోతానా, ఈ దోమలు అనేది ఉత్పత్తి ఎక్కువ అవుతానా, ఈ ప్రజలు కూడా ఈ దోమలు పారిపోకుండా ఈ డ్రైన్స్ అనేది డైలీ క్లీన్ చేయమని అడగటం జరిగింది. అలానే మన ఎమ్మెల్యే గారు గడప గడపకు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు కూడా డ్రైన్స్ కానీ ఈ రోడ్స్ కానీ అడగటం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఈ శానిటేషన్ కానివ్వండి, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ చాలా వరకు 40 వార్డుల్లో చాలా వరకు ఆయన ఆదేశాల మేరకు మేము చేపించి ఉన్నాము. అలానే రాబోయే రోజుల్లో కూడా ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నా అవి వెంటనే పరిష్కరిస్తామని, అలానే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శానిటేషన్ కానివ్వండి ఇలాంటి త్వరలోనే పరిష్కరిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మదర్ తెరీసా నగర్లో ఈరోజు 3వ రోజు చైర్పర్సన్ మేడం గారు 3వ రోజు రావటం జరిగినది. డ్రైనేజీ క్లియర్ చేయటం, శుభ్రం చేయటం జరుగుతుంది. డ్రైనేజ్ కాలువల్లో గ్లాసులు కానీ వేస్ట్ చెత్త అన్ని కాలువల్లో వేయకుండా ప్రతి వాళ్ళు కూడా డస్ట్బిన్లో వేసి మా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చింది వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా కోరుసు. మన వార్డులో ఇప్పటికి దాదాపు 70 లక్షల వరకు జరిగినది. డ్రైనేజ్ సీసీ రోడ్డు గడప గడప ప్రోగ్రాంలో 20 లక్షల గ్రాంట్లు కూడా డ్రైనేజ్ కాలువలు కట్టడం జరిగినది. చర్చి రోజు డ్రైనేజ్ సమస్య గురించి డ్రైనేజీ కూడా మనం పెట్టడం జరిగింది. 15 ఫైనాన్స్లో గ్రాంట్ అయినది కాబట్టి ఇంకా అభివృద్ధి పథకంలో చిన్న చిన్న డ్రైనేజ్ కాలువలు కూడా కట్టడం జరుగుతుంది. కాబట్టి మన వార్డుని మనం డెవలప్ చేస్తామని ఆశిస్తూ మనం ఈ 14వ వార్డు గ్యాంగ్ వర్క్ నిమిత్తం 3 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టి శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం అవుతుంది. పదవిలోకి వచ్చిన రోజు నుండి ప్రతి వార్డుకి అది 2 రోజులైనా 3 రోజులైనా సరే శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రజలు దోమలతో కానీ లేకపోతే ఈ వివిధ రకాల వ్యాధులకి గురి కాకుండా ఉండటానికి ఈ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం మాకు మా వార్డు ప్రజలకు కానీ మాకు కానీ సంతోషంగా ఉందని వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ గురువారం సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. మద్దతు ధరల చట్టం చేయాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ గురువారం సిఐటియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన చేశారు. సిఐటియు జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నేడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు మద్దతుగా పట్టణంలో సంఘీభావ ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం అన్ని పంటలకు C2+50% ఫార్ములా అమలు చేయాలని, రైతుల అప్పులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసించాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ రైతుల మెడలకు ఉరితాడుగా మారి వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగుపు నిలుపుదల చేయాలని, రైతాంగ ఆత్మహత్యలను నివారించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ, మంగళగిరి వెంకటేశ్వర్లు, చుక్కపల్లి శేషగిరిరావు, ముత్యాల సుభద్ర, బండి రమణమ్మ, పిల్లి సుహాసిని, రైతు నాయకులు ముద్రన సాంబశివరావు, మాగంటి ఎల్లమందయ్య తదితరులు పాల్గొన్నారు. ఆనాడు 13 నెలల పాటు కఠోరమైన సెల్లు
ఆందోళన చేసి 750 మంది రైతులు చనిపోవటం జరిగింది. 28,000 మంది రైతుల మీద మోడీ గారు కేసులు బనాయించడం కూడా జరిగింది. ఆనాడు తాను పార్లమెంటు సాక్షిగా చెంపలేసుకుని నేను చేసిన తప్పు, ఈ రైతు వ్యతిరేక నల్ల చట్టాలని 3 నల్ల చట్టాలను కూడా నేను వెనక్కి తీసుకుంటాను ఆయన పార్లమెంటు హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయకుండా దొడ్డిదారిన మళ్ళీ ఆ 3 నల్ల చట్టాలని అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా 540 రైతు సంఘాలు మూకుమ్మడిగా ఢిల్లీలో మహాప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. రైతులు కోరే కోరికలు సమంజసమైన కోరికలు. రైతే రాజు, రైతు లేనిదే దేశం లేదు అని చెప్పే పాలక వర్గాలు రైతు దగ్గరకు వచ్చేసరికి రైతుకి కనీస మద్దతు ధర చట్టం చేయడానికి ఎందుకు నేను మేషాలు లెక్క పెడుతున్నాయి అనేది అర్థం కాని పరిస్థితి. ఈ రైతు సంఘాలు చేసే ఆందోళన కూడా మరి కేంద్ర కార్మిక సంఘాలు సిఐటి ఇటువంటి అన్ని కూడా మద్దతు తెలుపుతున్నాయి. మన ప్రాంతంలో దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ తగలబడి దాదాపు 56 రోజులు గడిచింది. ఇంతవరకే దాని గురించి అతిగతి లేదు. అధికారులకి, చీఫ్ సెక్రటరీ గారి నుంచి తెనాలి సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, అధికార మంత్రులకి, ప్రజాప్రతినిధులకి అందరికి కూడా వినతి పత్రాలు ఇచ్చుకున్నా కానీ ఏమీ పట్టించుకున్న పాపాన పోలేదు. దాదాపు 115 కోట్ల రూపాయల పసుపు తగలబడితే ఆ యజమాని మీద ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోవటం కానీ, కేసు బనాయించటం కానీ, అరెస్టు చేయకపోవటం కూడా విడ్డూరంగా ఉంది. రైతులు దాచుకున్న పంటకి ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇవాళ 4 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లిస్తే దానికి తోడు ఇంకొక 4 లక్షలు అదనంగా కట్టినట్టయితే 8 లక్షలు రైతులు ఇవాళ 150 కోట్ల రూపాయలు వచ్చాయి. కానీ దాన్ని కక్కుర్తిబడి కట్టకుండా ఇవాళ రైతుల్ని నష్టపరిచిన ఆ యొక్క కోల్డ్ స్టోర్ యజమాని మీద వెంటనే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక నందులపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం ఆరోగ్య సురక్ష 2వ విడత క్యాంపు నిర్వహించారు. స్థానిక నందులపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు గురువారం ఆరోగ్య సురక్ష 2వ విడత క్యాంపు నిర్వహించారు. క్యాంపు నందు అనేక మంది రోగులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్నారు. 1000 రూపాయల నుండి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలను ఆరోగ్యశ్రీ క్రింద తెచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షణ క్యాంపులు నిర్వహించి 64 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ నందు అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, నాయకులు తాడిబేని రమేష్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదవాడు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎంతో మేలు చేశారు. ప్రజలందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత భయపడతారు. టెస్టులకే మేము చేసిన కష్టాన్ని ఈ టెస్టులకే అయిపోతాయని ఎంతో బాధపడుతున్నారు. అలాంటి మధ్య కాలంలో ఈ రోజున మన జగనన్న వచ్చాక విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇలాంటి 2 కళ్ళలాగా చూస్తున్నారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అలా పేదవాడు ఈ 64 టెస్టులు ₹1 అనేది తీసుకోకుండా ఈ రోజున మన ప్రభుత్వం వచ్చాక పేదవాడికి చూస్తున్నారంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వల్లే చెప్పవచ్చు. టెస్టులు కానివ్వండి, ట్యాబ్లెట్లు ఇలాంటివి కానీ ఎంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యశ్రీ 1000 రూపాయల కానించి ఈరోజు 25 లక్షల రూపాయల దాకా పెంచిన ఘనత మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పవచ్చు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రజలందరూ ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రభుత్వం వారు ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కరోనా తర్వాత గత సంవత్సరం మాసంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిగతులకు సంబంధించి డేటా సేకరించి వాళ్ళకు ఏమేమి అనారోగ్యాలు ఉన్నాయని గుర్తించి వాటికి సరైనటువంటి వైద్యం అందించేటువంటి క్రమంలో
చక్కటి మందులు, పరీక్షలు, పోస్ట్ ట్రీట్మెంట్ కూడా కార్యక్రమాలు జరిగాయి. అగైన్ ప్రభుత్వం వారు మళ్ళీ జగనన్న ఆరోగ్య సురక్ష 2 అనేటువంటి కార్యక్రమాన్ని జనవరి 1st వీక్ నుంచి పెద్ద మున్సిపాలిటీలు అయితే కనుక వారంలో 2 సచివాలయాలు కవర్ చేయాలనేసి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ యొక్క సెంటర్లో 64 రకాల టెస్టులు చేస్తారు, 175 రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ఇక్కడ వీలు కాకపోతే కనుక రెఫరల్ హాస్పిటల్స్కు రెఫరెన్స్ పంపిస్తారు. మన పట్టణంలో ఇప్పటి వరకు సుమారుగా 30 సచివాలయాల వరకు ఈ యొక్క కార్యక్రమాలు అయినాయి. ప్రజలు చాలా బాగా ఈ యొక్క సెంటర్ను వినియోగించుకుంటున్నారు. తెనాలి పట్టణంలో నడిబొడ్డున ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈవేళ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. 2వ విడత. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు జనరల్ చెకప్ వచ్చేసి ఒక 75 మంది దాకా చెకప్ చేయించుకున్నారు. ఆర్థో వచ్చేసి ఒక 21 మంది దాకా చూయించుకున్నారు. అట్లానే ఐ చెకప్ వచ్చేసి ఒక 27 మంది దాకా చూయించుకుంటున్నారు. మరి ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో 64 రకాల టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. తర్వాత 175 మెడిసిన్స్ కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్యాలని చక్కగా చెకప్ చేయించుకొని ఉంటారని కోరుకుంటున్నాం. తెనాలి మండలం అంగళ్ళకుదురు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదిండ్ల మనోహర్లు గురువారం పర్యటించి రోడ్ షో నిర్వహించారు. తెనాలి మండలం అంగళ్ళకుదురు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదిండ్ల మనోహర్లు గురువారం పర్యటించి రోడ్ షో నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు భారీ ర్యాలీతో కూటమి పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. దారి పొడవున మహిళలు పాల్గొని హారతులతో స్వాగతం పలికారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సత్కరించారు. తొలుత అంగళ్ళకుదురులో గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని పలు చోట్ల పార్టీ పతాకాలను ఎగురవేశారు. అలాగే ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని నేతలు ప్రారంభించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదిండ్ల మనోహర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నబొత్తుని జయలక్ష్మి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, గణేష్ యూత్ వీరవల్లి మురళి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి అండగా నిలవాలని ఎమ్మెల్యే అన్నబొత్తుని శివకుమార్ సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికలు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి అండగా నిలవాలని ఎమ్మెల్యే శివకుమార్ సతీమణి పుష్ప, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికలు పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా అన్నబొత్తుని పుష్ప, తాడిబోయిన రాధికలు గురువారం 8వ వార్డులో పర్యటించారు. వార్డులోని ప్రజలతో మమేకమవుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధిని తెలియజేశారు. ఈ సందర్భంగా అన్నబొత్తుని పుష్ప మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు తాడిబోయిన రామయ్య, తోట రఘురాం, దుబాయ్ బాబు, నాయకులు తాడిబోయిన రమేష్, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, అక్కిదాసు కిరణ్, ఢాకా అంకిరెడ్డి, తాడిబోయిన బుచ్చిరాజు, రాజావుల రాధాకృష్ణ, రాళ్లబండి సుష్మా కిషోర్, జిఎంఆర్, రావి శ్రీనివాసరావు, దేశు శ్రీనివాసరావు, ఆరాధ్య శివ, మల్లిబోయిన రాము, మన్నవ ప్రభాకర్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ గడప ఎక్కినా మళ్ళీ మన లోకల్ శివన్నే వస్తారని అందరూ నీరాజం పలుకుతున్నారు. అలానే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ అందుతాయా లేవా మేము అందరం వెళ్ళి కనుక్కుంటాం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు అందుతున్నాయమ్మ. మళ్ళీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఇక్కడ లోకల్ శివన్న రావాలని ప్రజలందరూ కోరటం అయింది. అలానే మా వార్డు
18 కోట్ల రూపాయలని ఈ వార్డులో సంక్షేమం అనేది ఇస్తాను. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళలాగా చూస్తున్నారు. అలానే రాబోయే రోజుల్లో కూడా భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ప్రజల నోట వినటం జరుగుతుంది. అలానే ఈ గత ప్రభుత్వం ఎలా ఉండేది కూడా వాళ్ళే చెప్తున్నారు. ఒట్టి మాటలే తప్ప చేతలు లేవని చెప్తున్నారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ప్రజల్లో స్పందన అనేది ఎలా ఉందో అసలు మేము అడక్కదలికే మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే మేము ఓటేస్తామని ప్రజల నోట చెప్పడం జరిగింది. అది చాలా ఆనందంగా ఉంది. మాది గెలుపు తొలిమెట్టుగా విజయం సాధించినట్టు ఉంది. అలానే రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి మరి ఈ వార్డుకి సంబంధించి 17,68,00,000 రూపాయల సంక్షేమం అయితే అందింది. మరి 36 లక్షల రూపాయల అభివృద్ధి జరిగింది. మరి ఈ వార్డులో మరి ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం జరిగింది అని ప్రజలందరూ కూడా మేము ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క చక్కగా వాళ్ళ యొక్క స్పందన అయితే బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు ఇంత సంక్షేమం మేము తీసుకునేటప్పుడు వేయకపోతే ఇక మాకు మనస్సాక్షి లేదన్నట్టే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అన్నగారు భార్య ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఈ వార్డు పర్యటన జరుగుతుంది. దాదాపు 18,04,00,000 రూపాయలు ఈ వార్డులో డెవలప్మెంట్ జరిగింది. అదే దానిలో భాగంగానే ఈ రోడ్లో పర్యటన జరుగుతున్న ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మా ఇంటికి రావాల్సినంత అవసరం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పథకాలు కానీ అన్నాబత్తుల శివకుమార్ గారు మాలో మాకు నమ్మకమైన వ్యక్తి, మాలో మనిషి, మా దగ్గర మనిషి అని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో అన్నాబత్తుల శివకుమార్ గారికి మంచి పట్టణం కలిపి మంచి గెలుపు ఉంటుందని రాబోయే రోజుల్లో ఎక్కువ మెజార్టీతో గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది. మెజార్టీ కోసం ఈరోజు మేము సుడిగాలి పర్యటన చేయడం జరుగుతుంది. అపోజిషన్ వాళ్ళందరూ కూడా కలిసి పట్టాలు ఇవ్వద్దు, ఎవరికి కూడా పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వద్దు అని చెప్పి కోర్టుకు వెళ్ళినా కానీ మరి జగనన్న గారు కంకణం కట్టుకొని పేద ప్రజలందరికీ కూడా మా యందు ఉండాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, నాకు ఓటేసినందుకు న్యాయం చేయాలని చెప్పనని మళ్ళీ పట్టాలందరూ కూడా తెనాలి పట్టణంలో శివగారి ఆధ్వర్యంలో 26,000 మందికి పట్టాలు ఇచ్చారు. అది మామూలు విషయం కాదు. అంతకుముందు ఒక 10 మందికి పట్టాలు ఇస్తే కూడా చాలా గొప్ప విషయం ఏది. అలాంటిది శివగారి ఆధ్వర్యంలో 26,000 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ అమ్మాయి గీతాంజలి ఎంతో ఆనందంగా నేను నా పథకాలన్నీ వస్తున్నాయి, మా అత్తగారికి పెన్షన్ వస్తుంది, నాకు ఇల్లు వచ్చింది, మళ్ళీ మా అమ్మఒడి పడింది అని చెప్పనని పథకాలు 5 పడ్డాయి అని చెప్పంటే కూడా దాన్ని కూడా వక్రీకరించి 4 పడితే 5 అని చెప్తుంది అని చెప్పనని ఆ అమ్మాయి మీద ఎన్నో అసహ్యంగా ట్రోలింగ్ పెట్టి వీరందరూ కూడా అమ్మాయిని ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. అది కూడా శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్తున్నారు. శవ రాజకీయాలుగా చేస్తుంది. మీరు యొక్క దారుణాన్ని మేము బయట పెట్టాము. ఆ అమ్మాయి నిజంగా చిన్న పిల్లలను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండలంలోని 18 గ్రామాలకు జల్ జీవన్ మిషన్ క్రింద స్వచ్ఛమైన నీరు అందించేందుకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండలంలోని 18 గ్రామాలకు జల్ జీవన్ మిషన్ క్రింద స్వచ్ఛమైన నీరు అందించేందుకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, గ్రామ సర్పంచ్ దాసరి సుందరమ్మ హాజరయ్యారు. ముందుగా శంకుస్థాపన వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి టెంకాయలను కొట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు వడ్డేశ్వరపు రజనీకాంత్, మండల వైసీపీ అధ్యక్షుడు శృంగారపాటి రత్నం, పేరకలపూడి గ్రామ సర్పంచ్ గంపల గంగాధర్, పార్టీ నాయకులు దాసరి వీరయ్య, నలుకుతి యశ్పాదం, ఏమినేని రవి, షేక్ జానీ భాషా, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అరుణ, గంగాధర్లు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలోని 18 గ్రామాలకు జలజీవన్ మిషన్ ద్వారా 13 కోట్లతో ఈ 18 గ్రామాలకు కూడా స్వచ్ఛమైన నీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఈ స్వచ్ఛమైన నీరు అందించడానికి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. జలజీవన్ మిషన్ ద్వారాగా కేంద్ర గవర్నమెంట్ మరియు రాష్ట్ర గవర్నమెంట్ రెండూ కలిపి మన దుగ్గిరాల మండలం మంగళగిరి నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయల పైచీలకు కార్యక్రమాలు ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి గ్రామ సర్పంచులు అందరూ, పార్టీ కార్యకర్తలు అందరూ, మరీ ముఖ్యంగా మేకతోటి అరుణ గారు, జెడ్పీటీసీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందకరంగా ఉంది. వ్యవసాయాన్ని కాపాడాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీలో జరిగే రైతు కార్మిక ప్రదర్శనకు సంఘీభావం తెలియజేస్తూ గురువారం మండల కేంద్రం దుగ్గిరాలలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
వ్యవసాయాన్ని కాపాడాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఢిల్లీలో జరిగే రైతు కార్మిక ప్రదర్శనకు సంఘీభావం తెలియజేస్తూ గురువారం మండల కేంద్రం దుగ్గిరాలలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈమని అప్పారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చి అప్పుల పాలవుతున్నారని, అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులు నిర్వహించిన పోరాటానికి దిగివచ్చి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను పార్లమెంట్లో చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. నేడు బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, మండల రైతు సంఘం కార్యదర్శి యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, కౌలు రైతు సంఘం మండల అధ్యక్షులు భీమవరపు అమ్మిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం కొల్లూరు మండల కార్యదర్శి బి సుబ్బారావు, చొక్కాకుల పోతరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావు, శివ, సామిరెడ్డులు మాట్లాడారు. ఢిల్లీ మహానగరంలో 150 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు అనుకూల విధానాలు అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పెద్ద ప్రదర్శన జరుగుతూ ఉంది. దానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు జరిగినటువంటి ఆందోళన సందర్భంగా మేము రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ రోజు ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించడం జరిగింది. దాన్ని అమలు చేయకుండా ఈరోజు రైతాంగాన్ని నరేంద్ర మోడీ గారు మోసం చేశారు. ఈరోజు పార్లమెంట్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కార్మిక చట్టాలకు సంబంధించి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు. వ్యవసాయ కార్మికులకి పని లేని రోజుల్లో పని దినాలు కల్పించే దానికోసం వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేసేదానికోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఈరోజు ఉపాధి హామీ పనులు 200 రోజులు పనులు కల్పించి 600 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి కనుక అమలు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం మొత్తం కూడా ఓటేయాలని చెప్పేసి, బీజేపీని ఓడించాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కొల్లిపర మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. కొల్లిపర మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు పాల్గొన్నారు. ముందుగా కొల్లిపర గ్రామం నుండి సభా వేదిక వరకు భారీ ర్యాలీతో కూటమి పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. దారి పొడవునా మహిళలు పాల్గొని హారతులతో స్వాగతం పలికారు. సభా ప్రాంగణంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పూలమాలతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను సత్కరించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ రాష్ట్రం కులాల మంటల్లో రగిలిపోతుందని, గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు రాష్ట్రం కోసం తమ వంతు కృషి చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం కులాల్లో చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేస్తారని దుయ్యబట్టారు. అభివృద్ధి అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, రాష్ట్రంలోని సహజ వనరులను ఎక్కడుంటే అక్కడ దోచుకోవటమే తప్ప రెండోది లేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా ప్రశాంతంగా ఉంచిన పరిస్థితి లేదని, ముఖ్యంగా రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు రాష్ట్రం కోసం ఆలోచించి ఓటుతో తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలప్పుడు మనం కొంచెం వాతావరణం వేడిగా ఉంటుంది, అనేక మంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కొల్లిపర మండలంలో మాత్రం ఇక్కడ ఉన్న రైతాంగం మీరు ఆదర్శవంతులుగా ఈ ప్రాంతానికే ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా మీరు
ప్రతి సంవత్సరం ఒక తరం గర్వపడే విధంగా మీరందరూ కూడా పనిచేశారు. నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ నేను ప్రధానంగా ఆ రోజు చూసింది మీకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి కోసం, అదేవిధంగా మహిళలు ఏదైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనతోటి వాళ్ళకి సహాయం అందిస్తే తప్పకుండా ఈ మండలం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అనుకున్నాను. 5 సంవత్సరాలు నేను మీకు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కొలిపర మండలం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉండేది. ఎక్కడ చూసినా మనం అభివృద్ధి చేశాం. ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి రహదారుల నిర్మాణం చేశాం. పల్లెల్లో మనం అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం మైలు చేశాం. ఇదే పాల కేంద్రంలో ఆ రోజున మనం ప్రజల దగ్గర నుంచి మనం వినతి పత్రాలు తీసుకుని 14 రోజుల్లో అధికార యంత్రాంగం మీ ఇంటికి వచ్చి ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, రైతులకి తైవాన్ స్ప్రేయర్లు, పట్టాలు, ఆయిల్ ఇంజన్లు, హార్వెస్టర్లు ఏ విధంగా మనం తీసుకొచ్చి 14 రోజులు దాటిన తర్వాత 15వ రోజున ఇక్కడే ఈ సమావేశంలో ఇక్కడ నిర్వహించుకుని మన కొలిపర మండలం మొత్తం సుమారు 1700 మందికి ఒకే రోజున మనం లబ్ధిదారులు గుర్తించి చేశాం. ఈ రోజున బటన్ నొక్కేసాం అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మరి లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టారు. ఎక్కడ పోయినా ఈ డబ్బులు చెప్పండి. పంట నష్టం జరిగినప్పుడు పసుపు రైతులు ఎంతమంది నష్టపోయారు మన మండలం నుంచి? ఎవరు ఆదుకున్నారు చెప్పండి? గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు అని చెప్పారు. 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాలకి. ఏ రైతు భరోసా కేంద్రాల్లో మన రైతాంగానికి మేలు జరుగుతుందో చెప్పండి. ఎక్కడైనా మీకు విత్తనాల సరఫరా, ఫర్టిలైజర్ సరఫరా, యూరియా సరఫరా సక్రమంగా జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు నిజాయితీగా పనిచేయలేదు ఈ ప్రభుత్వం? ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ముఖ్యమంత్రులు ఎంతోమంది మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, అన్నపూర్ణగా మార్చాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసింది మన ప్రాంత రైతాంగం గురించి. తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఇక్కడ పండిస్తున్న పంటను చూసి వాళ్ళు ఇంకా ఉత్తేజపరిచే విధంగా, వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చూసేవాళ్ళు మన ప్రాంతాన్ని చూసి. కానీ ఈ రోజున మన జనసేన పార్టీ నుంచి మేము ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. మున్నంగి నుంచి ఒకరికి, తూమ్లూరు నుంచి ఒకరికి 1,00,000 రూపాయలు ఆ రోజున మన నియోజకవర్గంలో 6గురికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 6 లక్షల రూపాయలు మేము ఆ రోజున సత్తెనపల్లిలో ఇచ్చాం. నాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకోవడం రైతులు అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడే నాదుడే లేకపోయాడు. ఏ విషయంలో కూడా ఇంత దుర్మార్గంగా వీళ్ళు వివరించినప్పుడు మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏ గ్రామం తీసుకున్నా కూడా అత్తోటలో చూడండి, మీరు హనుమాన్పాలెంలో చూడండి, మున్నంగిలో చూడండి, వలభాపురంలో చూడండి, చక్రాపాలెంలో చూడండి, ఎందుకు అభివృద్ధి జరగలేదని మీరు ప్రశ్నించండి. నిలబడండి. ఈ 30 రోజులు మీరు కదిలిరండి, కష్టపడండి. మంచి ప్రభుత్వం స్థాపిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమే రాబోతున్నాం మన ప్రభుత్వంలోకి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. 17వ తారీఖున చిల్లూరుపేటలో భారీ బహిరంగ సభ ఉంది. దానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరవుతున్నారు. రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి అమరావతి మన రాజధాని. ఎవరైతే నష్టపోయారో ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ మేలు చేసే విధంగా మీరందరూ కూడా నిలబడాలి. కాంగ్రెస్ పార్టీతోని అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని వేమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు దార రామకృష్ణ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతోని అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని వేమూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు దార రామకృష్ణ పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో ఇందిరమ్మ అభయం పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ అభయం పథకం క్రింద ప్రతి ఇంటి మహిళకి 5,000 రూపాయలు అందించనున్నట్లు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పిసిసి అధ్యక్షులు షర్మిల నాయకత్వంలో బాపట్ల పార్లమెంటు జిల్లా వేమూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో అన్ని వర్గాల ప్రజలు మనుగడ దెబ్బతిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. కార్యక్రమంలో చుండూరు మండల అధ్యక్షులు చుండూరు రామారావు, వెనిగళ్ల రాఘవయ్య, యనమల శ్రీనివాస్, పెదపూడి ప్రభాకర్, మైనార్టీ నాయకులు జాన్ భాషా, సయ్యద్ జాకిర్ హుస్సేన్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో
కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, అలాగే రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గారి నాయకత్వంలో గృహిణులకి అభయహస్తం కింద దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడొచ్చినా కానీ నెలకు 5,000 రూపాయలు ప్రతి గృహిణికి ప్రతి ఇంటికి వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపుదిద్దారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేద ప్రజలకి ఎంత అందుబాటులో ఉంది, పేదలు ఎంత బాగున్నారు అనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత అప్పులు చేసిన వాళ్ళందరూ కూడా కార్పొరేట్ బ్యాంకులు లూటీలు చేసి అందరూ విదేశాలు పారిపోయి ఆ భారం అంతా కూడా పేద ప్రజల మీద పడుతుంది. ఆ పేద ప్రజలు మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది. వాళ్ళని గాలి కొదిలేసి వాళ్ళని నడ్డు విరిచే విధంగా రైతులకి కనీసం ఎరువుల రేట్లు పెంచడం, అలాగే మధ్యతరగతి వారికి డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, అలాగే గ్యాస్ రేట్లు పెంచి మధ్యతరగతి జీవన విధానాన్ని దెబ్బతీసే విధంగా పేద ప్రజలని మరీ పేదరికంలోకి నెట్టే విధంగా ఈ బీజేపీ కార్పొరేట్ సెక్టర్ నడుస్తున్నాయి. అంతా వెళ్ళి ప్రభుత్వం పేద ప్రజలను వదిలేసేసి, పేద ప్రజలకు సంక్షేమాన్ని వదిలేసి, పేద ప్రజలకు రావాల్సినటువంటి అభివృద్ధిని వదిలేసి ఇట్లా ఆ పార్టీలు వాళ్ళు ఉన్నటువంటి ఒకరినొకరు రెచ్చగొట్టే విధానంగా ఉండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. పేద ప్రజలకు కావాల్సినటువంటి ప్రత్యేక హోదాను, విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, పోలవరం కానీ, అలాగే ఇండస్ట్రీస్ క్యాడర్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ప్రధానం చేసుకొని ఇవన్నీ కూడా మనం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుచుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పని, ఇలాగే చుండూరు మండలంలో చుండూరు రామారావు గారు, అలాగే రాఘవరావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఇట్లా వీళ్ళందరూ కలిసి కూడా మైనారిటీలు వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ అభయంని ఈరోజు ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఎన్రోల్మెంట్ చేసి వాళ్ళందరూ కూడా ఇట్లాగే గ్రామం తిరిగి ఇందిరమ్మ యొక్క అభయం అనే పథకం యొక్క వివరణను తెలియజేసి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పని, వేమూరు తరఫున మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను యాస్పిరెంట్ని, అలాగే మన జేడీ శీలం గారి నాయకత్వం, బాపట్ల జిల్లా అధ్యక్షుడైనటువంటి గంటా అంజిబాబు గారి నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ పర్యటన చేస్తున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. విలువలతో కూడిన రాజకీయాన్ని అందించడమే జనసేన పార్టీ లక్ష్యం. పార్టీ పీఎస్సీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణంలోని 4-5 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గుంటూరు ఎంపీ అభ్యర్థి వెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. పట్టణ పరిశుభ్రతకు సుందరీకరణకు ప్రజలు భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. గీతాంజలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.